చిత్తము ఏమిటో రెండవ విషయాన్ని మనం గమనిద్దాం. తెస్సలోనికయ సంఘానికి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాస్తున్నటువంటి మాట, మొదటి తెస్సలోనికయ పత్రిక 4వ అధ్యాయము 3వ వచనంలో రాయబడిన మాట, మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము అని చెప్పి ఈ వచనంలో రాయటం జరిగింది. రైట్, ఇక్కడ పరిశుద్ధులగుటయే, పరిశుద్ధులు అవ్వాలి అంటే ఏం చేయాలి? భక్తుడు పౌలు గారు చెప్పారు, జారత్వమునకు మీరు దూరముగా ఉండాలి. జారత్వం అంటే ఏంటి? ప్రభువు చేయకూడదు అన్నటువంటి మాట. ఏ విగ్రహమున దగ్గరకైనను మీరు వెళ్ళొద్దు, దేనిని ఏ ప్రతిమకైనను మీరు నమస్కారము చేయవద్దు అని చెప్పినటువంటి మాట. ఈ మాటను మరి పాటించినటువంటి వ్యక్తులు దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. షడ్రక్, మెషక్, అబేద్నెగోలు దానియేలును గమనిస్తే అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఈ యొక్క నలుగురు వ్యక్తుల యొక్క పరిశుద్ధతను చెడగొట్టడానికి ఎన్నో ప్రయత్నాలు వారు చేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు కలిగి ఉన్నటువంటి పరిశుద్ధతను పాడు చేయటానికి మొదట వారి యొక్క ఆహార నియమాల కాడ నుండి ప్రారంభించబడ్డాయి. తరువాత వారి జీవిత విధానాలలో కూడా, వారి యొక్క ప్రస్తుత పరిస్థితులన్నిటిలో కూడా ఎక్కడ కూడా మరి లోపము లేకుండా వారు తన యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు. చివరికి వారు ఒక శాస్త్రాన్ని తీసుకొచ్చారు. శాస్త్ర విషయంలో కూడా రాజీ పడలేదు. ఏం పర్వాలేదు రాజా, మా దేవుడు ఒకవేళ మమ్మల్ని రక్షించకపోయినా పర్వాలేదు, కానీ మేము మీ ప్రతికి మాత్రం మేము మొక్కము అని చెప్పి నిరభ్యంతరంగా రాజుగారి ఎదుటినే వారు చెప్పినటువంటి గొప్ప సాక్ష్యాన్ని, మాటను మనము గమనిస్తూ ఉన్నాం. సో ప్రియ దేవుని బిడ్డలారా, వారు వారి యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు. లోకములో బ్రతుకుతున్న మనము కూడా ఆయన రక్తం ద్వారా కడగబడినటువంటి మనము పరిశుద్ధతను కాపాడుకోవాలి. మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తం. ఇంకా మనము గమనిస్తే లేవియాకాండములో కానీ పేతురు పత్రికల్లో కానీ చూస్తే మన తండ్రి పరిశుద్ధుడి గనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని దేవుని వాక్యము మనకు తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకెంతకంటే ఎక్కువ మనకు ఏం కావాలి? తండ్రి మనకు ఒక మార్గాన్ని చూపించారు. ఆ మార్గంలో మనం నడుచుకోవాలి. ఆయన మనకు ఒక స్థితిని కల్పించినప్పుడు ఆ స్థితిని, సామర్థ్యాన్ని బట్టి మనము నడుచుకోవాలి తప్ప ఏ విషయంలో కూడా మనము వెనుదిరగకూడదు. ఇక్కడ తెస్సలోనికయ సంఘముతో మాట్లాడుతున్నారు, మీరు జారత్వమునకు దూరముగా ఉండాలి, వ్యభిచారమునకు దూరముగా ఉండాలి, పాపమునకు మీరు దూరముగా ఉండాలి. ఇలాంటివి ఎప్పుడైతే మీ మనస్సుల్లో ఉంటున్నాయో, చెడు ఆలోచనలు, తలంపులు, ఉద్దేశాలు, పాప సంబంధమైనటువంటి బ్రతుకు ఎప్పుడైతే వ్యక్తి జీవితంలో ఉంటుందో వారు పరిశుద్ధులుగా ఉండటానికి ఆ యొక్క దేహము కానీ, హృదయము కానీ, మనస్సు కానీ సహకరించదు. దేనికి ఎక్కువగా నీవు మనస్కరిస్తూ ఉన్నావో దాని వలననే నీకు అపాయం అనేది కలుగుతూ ఉందనే సంగతి నీవు ఈ వాక్యాన్ని బట్టి జ్ఞాపకం చేసుకోవాలి. వచ్చేటటువంటి విరోధముతో కూడిన మాటలు, వైరుధ్యాలతో కూడినటువంటి మాటలు, జీవిత విధానాల్లో వచ్చినటువంటి తారతమ్యాల, వ్యత్యాసాలన్నిటినీ పరిశీలించిన ఎడల దేవుడిచ్చినటువంటి ప్రాముఖ్యతను, ప్రాధాన్యతను వారు కోల్పోతూ ఉన్నారు. అందుకని భక్తుడు చెప్తా ఉన్నాడు, మీరు పరిశుద్ధులగుటే దేవుని చిత్తము. అందులోని 5వ వచనంలో చెప్తున్న మాట ఏమిటంటే, పరిశుద్ధత యందును ఘనత యందును తన తన ఘటములను ఎట్లు కాపాడుకొనవలనో అది ఎరుగి ఉండితే దేవుని యొక్క చిత్తము. ఇక్కడ ఇంకొక మాట చెప్పారు, మన యొక్క దేహమును, మన ఘటమును, మన శరీరాన్ని, ఈ భౌతిక సంబంధమైనటువంటి ఈ యొక్క కట్టెను కూడా మనం ఎలాగో కాపాడుకోవాలో, తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో మీరు తెలుసుకొని ఉండటమే దేవుని యొక్క చిత్తము. అంటే మనల్ని పాపానికి దాస్యముగా తీసుకొని వెళ్ళేటటువంటిది ఏమయ్యా ఉంది అని అంటే మన శరీరము కూడా దాస్యానికి తీసుకొని వెళ్తుంది. ఈ యొక్క జీవితాలు కూడా, ఈ తలంపులు కూడా, మన బ్రతుకు కూడా, మన స్నేహాలు కూడా, మన సంబంధాలు, మన కుటుంబాలు, మన పరిచయాలు కూడా దేవుని యొద్ద నుండి దూరం చేసేవిగా కనబడుతూ ఉన్నాయి. ప్రియమిత్రమా, ఈరోజు నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు?
ఎవరితో నీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నావు? ఎవరితో నీ సంబంధాన్ని పెట్టుకున్నావు? దేవుని వాక్యములో రాయబడింది 119వ అధ్యాయము కీర్తన 11వ వచనములో, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నీ వాక్యము నా హృదయములో ఉంచుకున్నాను అంటాడు. మనము పరిశుద్ధత కలిగి ఉండటానికి, మనలో పాపం ఉండటానికి వీల్లేదు. మన హృదయంలో పాపం అనేది నివాసం ఉండటానికి వీల్లేదు. అందుకని భక్తుడు అన్నాడు కదా, నా హృదయములో నీ వాక్యాన్ని ఉంచుకున్నాను. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎవరి మనస్సులో ఉంటుందో వారు పరిశుద్ధులుగా ఉండటానికి అవకాశం ఉంది. అంతే తప్ప తమను పరిశుద్ధులుగా ఉంచుకోవటం అనంటే వారి వల్ల కాదు. రెండవ మాట మరి యోహాను శుభవార్తలో 15వ అధ్యాయంలో 7వ వచనంలో అంటున్నారు కదా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో దానిని అడగండి, అది మీకు అనుగ్రహించబడుతుంది అన్నాడు. పరిశుద్ధులు అవ్వాలి. ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధమైన జీవితము కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. అది దేవుని చిత్తం ఏంటంటే, దేవుని వాక్యం, దేవునిలో మీరు నిలిచి ఉండాలి. నా యందు మీరు, మీ యందు నా మాటలు నిలిచి ఉండాలి. అక్కడ ఒక బాండింగ్ కనబడుతుంది. ఎప్పుడైతే ఆ రకముగా మనము ప్రభువుతో సంబంధాన్ని కలుపుకొని ఉంటామో అప్పుడట దేవుడు మనకు ఒక మంచి జీవితాన్ని, పరిశుద్ధమైనటువంటి అనుభవాన్ని దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు. కనుక ఇటు వాక్యాన్ని నెమరవేసుకుంటూ పరిశుద్ధంగా ఉండటము దేవుని చిత్తమని గమనించి పరిశుద్ధులుగా బ్రతకడానికి మనలను మనము సరిచేసుకుందాం. ప్రభు కృప నిండారుగా మనకు తోడయుండి నడిపించునుగాక.